Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. In today's session, we are going to learn about the daily usage English sentences. See the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నేను గుడ్లు మరియు పాలు కొనాలి. నేను గుడ్లు మరియు పాలు కొనాలి అంటే ఐ నీడ్ టు బై ఎగ్స్ అండ్ మిల్క్. ఐ నీడ్ టు బై ఎగ్స్ అండ్ మిల్క్. నెక్స్ట్ వన్, పేస్ట్ కొనడం మర్చిపోవద్దు. పేస్ట్ కొనడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బై టూత్పేస్ట్. డోంట్ ఫర్గెట్ టు బై టూత్పేస్ట్. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు నేను అవసరం లేని వాటిని కొనేస్తాను. కొన్నిసార్లు నేను అవసరం లేని వాటిని కొనేస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సమ్ టైమ్స్ ఐ బై థింగ్స్ ఐ డోంట్ నీడ్. సమ్ టైమ్స్ ఐ బై థింగ్స్ ఐ డోంట్ నీడ్. నెక్స్ట్ వన్, వాళ్ళు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారు అంటే దే ఆర్ ప్లానింగ్ టు బై ఏ న్యూ కార్. దే ఆర్ ప్లానింగ్ టు బై ఏ న్యూ కార్. నెక్స్ట్ వన్, మార్కెట్ నుండి తాజా పండ్లు కొందాం. మార్కెట్ నుండి తాజా పండ్లు కొందాం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్స్ బై సమ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్. లెట్స్ బై సమ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు నేను అర్ధరాత్రి స్నాక్స్ తింటాను. కొన్నిసార్లు నేను అర్ధరాత్రి స్నాక్స్ తింటాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సమ్ టైమ్స్ ఐ ఈట్ మిడ్ నైట్ స్నాక్స్. సమ్ టైమ్స్ ఐ ఈట్ మిడ్ నైట్ స్నాక్స్. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజనం ఎక్కడ తినాలని అనుకుంటున్నావు. మధ్యాహ్న భోజనం ఎక్కడ తినాలని అనుకుంటున్నావు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ డు యు వాంట్ టు ఈట్ లంచ్. వేర్ డు యు వాంట్ టు ఈట్ లంచ్. నెక్స్ట్ వన్, అతను మాంసం తినడు. అతను మాంసం తినడు అంటే హీ డజంట్ ఈట్ మీట్. హీ డజంట్ ఈట్ మీట్. నెక్స్ట్ వన్, మేం ప్రతిరోజు రాత్రి భోజనం కలిసే తింటాము. మేం ప్రతిరోజు రాత్రి భోజనం కలిసే తింటాము. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే we eat dinner together every night. We eat dinner together every night. నెక్స్ట్ వన్, ఈ రోజు కొత్తగా ఏదైనా తిందాం. ఈ రోజు కొత్తగా ఏదైనా తిందాం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్స్ ఈట్ సంథింగ్ డిఫరెంట్ టుడే. లెట్స్ ఈట్ సంథింగ్ డిఫరెంట్ టుడే. నెక్స్ట్ వన్, నన్ను వెళ్ళనివ్వు. నన్ను వెళ్ళనివ్వు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, నేను పని కోసం కొత్త ల్యాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నాను. నేను పని కోసం కొత్త ల్యాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ న్యూ ల్యాప్టాప్ ఫర్ వర్క్. ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ న్యూ ల్యాప్టాప్ ఫర్ వర్క్. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు నాకు అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. కొన్నిసార్లు నాకు అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సమ్ టైమ్స్ ఐ గెట్ హంగ్రీ లేట్ ఎట్ నైట్. సమ్ టైమ్స్ ఐ గెట్ హంగ్రీ లేట్ ఎట్ నైట్. నెక్స్ట్ వన్, వారు డబ్బు ఆదా చేస్తున్నారు. వారు డబ్బు ఆదా చేస్తున్నారు. దే ఆర్ సేవింగ్ మనీ. దే ఆర్ సేవింగ్ మనీ. నెక్స్ట్ వన్, నేను రోజు ఉదయం అరటిపండు తింటాను. నేను రోజు ఉదయం అరటిపండు తింటాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ ఈట్ ఏ బనానా ఎవ్రీ మార్నింగ్. ఐ ఈట్ ఏ బనానా ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ వన్, టికెట్ల ధర ఎంత అని అడగండి. టికెట్ల ధర ఎంత అని అడగండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆస్క్ హౌ మచ్ ద టికెట్స్ కాస్ట్. ఆస్క్ హౌ మచ్ ద టికెట్స్ కాస్ట్. నెక్స్ట్ వన్, నేను వచ్చే వారం ఒకరోజు సెలవు అడుగుతాను. నేను వచ్చే వారం ఒకరోజు సెలవు అడుగుతాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ విల్ ఆస్క్ ఫర్ ఏ డే ఆఫ్ నెక్స్ట్ వీక్. ఐ విల్ ఆస్క్ ఫర్ ఏ డే ఆఫ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వన్, మీకు అర్థం కాకపోతే వివరణ కోసం అడగండి. మీకు అర్థం కాకపోతే వివరణ కోసం అడగండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. నెక్స్ట్ వన్, మనం ఇంతకు ముందు కలుసుకున్నామా. మనం ఇంతకు ముందు కలుసుకున్నామా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హ్యావ్ వి మెట్ బిఫోర్. హ్యావ్ వి మెట్ బిఫోర్. నెక్స్ట్ వన్, మీరు నా కళ్ళద్దాలు చూసారా. మీరు నా కళ్ళద్దాలు చూసారా. ఈ సెంటెన్స్ ని
ఎలా చెప్పాలంటే హ్యావ్ యూ సీన్ మై స్పెక్టికల్స్, హ్యావ్ యూ సీన్ మై స్పెక్టికల్స్. నెక్స్ట్ వన్ దీని ధర ఎంత, దీని ధర ఎంత. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ మీ కోటు తెచ్చుకోండి బయట చల్లగా ఉంది, మీ కోటు తెచ్చుకోండి బయట చల్లగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే గెట్ యువర్ కోట్ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్, గెట్ యువర్ కోట్ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెము విశ్రాంతి తీసుకో. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే గెట్ సమ్ రెస్ట్, గెట్ సమ్ రెస్ట్. నెక్స్ట్ వన్ సబ్జెక్టు పై పట్టు సాధించండి, సబ్జెక్టు పై పట్టు సాధించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే గెట్ ఏ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్, గెట్ ఏ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ వన్ విషయానికి వద్దాం మాకు ఎక్కువ సమయం లేదు, విషయానికి వద్దాం మాకు ఎక్కువ సమయం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్స్ గెట్ టు ద పాయింట్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ టు ద పాయింట్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. నెక్స్ట్ వన్ వింటున్నప్పుడు శ్రద్ధ వహించండి, వింటున్నప్పుడు శ్రద్ధ వహించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే పే అటెన్షన్ వైల్ లిజనింగ్, పే అటెన్షన్ వైల్ లిజనింగ్. నెక్స్ట్ వన్ అతను తన ఫోన్ ని ఇంట్లోనే ఉంచి ఉండాలి, అతను తన ఫోన్ ని ఇంట్లోనే ఉంచి ఉండాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ హిజ్ ఫోన్ ఎట్ హోమ్, హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ హిజ్ ఫోన్ ఎట్ హోమ్. నెక్స్ట్ వన్ మనం ఉదయం 8 గంటలకు బస్ అందుకోవాలి, మనము ఉదయం 8 గంటలకు బస్ అందుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే we must catch the bus by 8 AM, we must catch the bus by 8 AM. నెక్స్ట్ వన్ మీ పనిని కొనసాగించండి, మీ పనిని కొనసాగించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. నెక్స్ట్ వన్ లైట్లు వెలుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ద లైట్స్ ఆర్ ఆన్, ద లైట్స్ ఆర్ ఆన్. నెక్స్ట్ వన్ అతను డ్యూటీలో ఉన్నాడు, అతను డ్యూటీలో ఉన్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ ఈజ్ ఆన్ డ్యూటీ, హీ ఈజ్ ఆన్ డ్యూటీ. నెక్స్ట్ వన్ మీ ఫోన్ ఎక్కడ ఉంది, మీ ఫోన్ ఎక్కడ ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ ఈజ్ యువర్ ఫోన్, వేర్ ఈజ్ యువర్ ఫోన్. నెక్స్ట్ వన్ లైట్స్ ఆపు, లైట్స్ ఆపు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel. For more videos, we will meet in next class. Thank you. Keep learning.